నెక్స్ట్ 15 సంవత్సరాల్లో న్యూజిలాండ్ అనే దేశం మన భారత్ లో 1,70,000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయబోతుందంట. సో విషయం గురించి మాట్లాడుకుంటే నరేంద్ర మోడీ గారు థర్డ్ కంట్రీ అయిన న్యూజిలాండ్ కి వెళ్ళడం జరిగింది. లైక్ భారత్ ప్రైమ్ మినిస్టర్ విజిటింగ్ న్యూజిలాండ్ ఆఫ్టర్ 40 years. యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ కంప్లీట్ అయ్యి కూడా 2 days అవుతుంది. కానీ అక్కడ ఏం జరిగింది, మనకి ఆ దేశంకి మధ్య ఏమేం డీల్స్ జరిగినాయి, ఏమేం అగ్రిమెంట్స్ జరిగినాయి, అవన్నీ డీటెయిల్ గా ఈ రీల్ లో మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసాయండి. ఫస్ట్ మనకి ఆ దేశంకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగింది. సో ఈ FTA ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూజిలాండ్ నుంచి ఏదన్నా ప్రోడక్ట్ 20% ట్యాక్స్ తోని మన దేశంలోకి వస్తుంది అని చెప్పి మనం అనుకుందాం. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఆ 20% కాస్త 5% అవుతుంది, 5 కాస్త 0 అవుతుంది అగ్రిమెంట్ ప్రకారం. అంటే న్యూజిలాండ్ నుంచి మన భారత్ లోకి వచ్చే 95% ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్ ఆర్ ట్యాక్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయడం ఆర్ రెడ్యూస్ చేయడం. సో దాని వల్ల మన భారత్ లో ఉన్న కంపెనీస్ యొక్క మార్కెట్ కి యాక్సెస్ దొరుకుతుంది. రెండు దేశాల మధ్య బిజినెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ FTA కి సంబంధించిన డీల్ అనేది ఏప్రిల్ లోనే జరిగింది, అంటే ముందే సైన్ అయిపోయింది. నరేంద్ర మోడీ గారు న్యూజిలాండ్ కి వచ్చిన తర్వాత ఆ డీల్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద ఫోకస్ పెడుతున్నారు. సెకండ్ 35,000 కోట్ల రూపాయల బైలాటరల్ ట్రేడ్ డీల్ అనేది జరిగింది. ఈ బైలాటరల్ ట్రేడ్ డీల్ ఏంటి అని అంటే, రెండు దేశాలు వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఒకరికొకరు అమ్ముకునే ఒక బిజినెస్. అంటే మన దేశం నుంచి న్యూజిలాండ్ కి ఈ మెడిసిన్స్, క్లోత్స్, జ్యువెలరీ, మిషనరీ, IT సర్వీసెస్ ఇవన్నీ ఆ దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. న్యూజిలాండ్ వాళ్ళు మన దేశానికి ఈ కివి, యాపిల్, వూల్ అండ్ టింబర్ లాంటి ప్రొడక్ట్స్ మన దేశానికి ఇంపోర్ట్ చేస్తారు. సో ఎట్లాస్ట్ మన దేశంలో ఉన్న ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే FTA వల్ల 0 ట్యాక్స్ పడుతుంది. దాని వల్ల ఆ దేశంలో మన ప్రోడక్ట్ తొందరగా సేల్ అవుతుంది, మన దేశంలో ప్రొడక్షన్ పెరుగుతుంది అండ్ ఫైనల్ గా డబ్బులు వస్తాయి. అండ్ థర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, డిఫెన్స్ డీల్. సో సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మన భారత్ యొక్క నావీ ఫోర్స్ కి అండ్ న్యూజిలాండ్ కి సంబంధించిన డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళతో ఒక మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్ అనేది జరిగింది. సింపుల్ గా చెప్పాలంటే, ఈ రెండు దేశాలకి సంబంధించిన ఈ నావల్ షిప్స్ వాళ్ళ దేశం పోర్ట్స్ లో కాకపోతే మన దేశం పోర్ట్స్ లో ఈ ఫ్యూల్ ని రీఫిల్ చేసుకోవడం అండ్ షిప్ యొక్క మెయింటెనెన్స్ ని చూసుకోవడం లేదా సప్లైస్ లాంటి లాజిస్టిక్స్ తోని ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. ఇవే కాకుండా ఇంకా చాలా డీల్స్ జరిగాయని చెప్తున్నారు. లైక్ స్పోర్ట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, టూరిజం, ఓషన్ రీసెర్చ్, ఇలా ఎన్నో. ఫైనలీ యాజ్ ఐ సెడ్ యు బిఫోర్, నెక్స్ట్ 15 years లో న్యూజిలాండ్ వాళ్ళు మన దేశంలో 1,70,000 కోట్లని ఇన్వెస్ట్ చేయబోతున్నారు. దేశంలో ఉన్న ఈ అగ్రికల్చర్, టెక్నాలజీ, మ్యానుఫాక్చరింగ్ లాంటి సెక్టార్స్ లలో వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. దాని వల్ల భారత్ లో జాబ్స్ లేదా టెక్నాలజీ లేదా ఫ్యాక్టరీస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. దాని వల్ల ఎకనామీ కూడా బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి రెండు దేశాలు నమ్ముతున్నాయి. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. దీని గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఫాలో మై పేజ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ జై హింద్.